హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? ఇది విజయవాడ నుంచి అరకు స్టార్ట్ అయిన రోజు అనమాట. ఈ అరకు ట్రిప్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసి పెడుతున్నాను. ఇది ఫస్ట్ డే. దారిలో వెళ్ళేటప్పుడు మాడుగుల అనే విలేజ్ తగులుతుంది. అక్కడ మాడుగుల హల్వా ఫేమస్ అనమాట. ఇది గోధుమలు నానబెట్టేసి ఆ పాలతో చేస్తారంట. తర్వాత అనకాపల్లి నుంచి వెళ్ళాము మేము అరకుకి. బై రోడ్ వెళ్ళాము. సో అక్కడ అనకాపల్లి బెల్లం తయారు చేస్తున్నారు. ఇంకా చాలా ఫేమస్ అని చెప్తున్నారు. ద ప్రాసెస్ మొత్తం మనం చూడొచ్చు అక్కడ నుంచి వెళ్ళి. బై ఈవినింగ్ మేము అరకు రీచ్ అయ్యాము. మార్నింగ్ విజయవాడలో బయలుదేరితే ఇక్కడ అరకులో ఆల్రెడీ చూస్తున్నారు కదా, మంచు పడుతూ ఉంది. ప్రెసెంట్ ఆ వీడియో తీస్తున్నప్పుడు టైం 4:30. బట్ అలా అనిపించట్లేదు కదా, చాలా చలిగా అనిపించింది ఆ టైంకే. ఇంకా అరకు రీచ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో అని అనుకున్నాం. ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. మనం అరకు ఘాట్లో వెళ్ళేటప్పుడు అరకు రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత ఫస్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ చూడడానికని వెళ్ళామన్నమాట. చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే ఇది ప్రాసెస్ మొత్తము ఏమి మనము మాన్యువల్గా చూడము, బట్ అక్కడ డిస్ప్లే చేసి ఉంటారు అనమాట. స్టెప్ బై స్టెప్ చాకో బీన్స్, కాఫీ బీన్స్, దాని కల్టివేషన్, తర్వాత గ్రైండింగ్, మిక్సింగ్, కాఫీ మ్యూజియం లాగా మొత్తము. తర్వాత ఇక్కడ చాక్లెట్స్ కూడా సెల్ చేస్తున్నారు వాళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసినవి. ఇవన్నీ ఒక్కొక్క దగ్గర ఇలా డిస్ప్లే చేస్తున్నారు అనమాట. ట్రైబల్స్ ఇట్లా కాఫీ తయారు చేస్తారు మొత్తం ఆ ప్రాసెస్ అంతా. అప్పుడు కాఫీ చేయడానికి యూజ్ చేసిన ఫిల్టర్స్, తర్వాత మిక్సీస్, గ్రైండర్స్, అవన్నీ. ఇక్కడ ఇలా చాక్లెట్స్ డిస్ప్లే చేసి పెట్టారు. ఈచ్ బార్ 45 రూపీస్ అంట. టూ కాస్ట్లీ అనిపించింది నాకు, అందుకే కొన్ని తీసుకున్నాము ఏదో టేస్ట్ చేయడానికి, ఎవరికైనా ఇవ్వడానికి అని చెప్పేసి. నార్మల్గా మనం బయట కంపేర్ చేస్తే కొంచెం కాస్ట్లీగానే ఉంది. కాఫీ పౌడర్ అయితే బాగుంది. ఇక్కడ చిన్న కెఫే లాగా కూడా ఉంది. అక్కడ తయారు చేసిన కాఫీ మనం టేస్ట్ చేయొచ్చు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ షేక్స్, మిల్క్ షేక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది పక్కన ఒక చిన్న స్టోర్, అన్నీ బ్యాంబూతో తయారు చేసినవి ఆర్టికల్స్, షో పీసెస్, బ్యాగ్స్, తర్వాత ఇలా మ్యాట్స్, ఇవన్నీ డిస్ప్లే చేశారనమాట. మనం కొనుక్కోవచ్చు. నాకైతే ఈ మ్యాట్స్ చాలా బాగా నచ్చాయి. తర్వాత ఇక్కడ తోరన్స్, ఇలా ల్యాంప్స్, ఫ్లవర్ వాజెస్, ట్రీస్, ఇలా అన్నీ బ్యాంబూతో తయారు చేసినవి వీళ్ళు ఇక్కడ అమ్ముతున్నారనమాట. చాలా బాగున్నాయి. కానీ మనకి ఇక్కడ హైదరాబాద్లో శిల్పారామంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ కొంచెం కాస్ట్లీ అనిపించింది. కాఫీ మ్యూజియం చూసేసిన తర్వాత మేము రిసార్ట్కి వచ్చేసాము. మేము ఆరాధ్య రిసార్ట్లో ఉన్నామన్నమాట. ఆ రోజు డిన్నర్ చేసేసిన తర్వాత నైట్ క్యాంప్ ఫైర్ పెట్టారు ఇక్కడ. ఆ చలిలో ఆ క్యాంప్ ఫైర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఆ రోజైతే.